హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. దేశమంతటా నిన్న ఒక అంశం మీద అట్టుడికిపోయింది. పొలిటికల్ హీట్ పెంచేసింది. దేశం మొత్తం కూడా ఇదేంటిది ఇలా జరుగుతోంది అని దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సందర్భం మనం చూడొచ్చు. అదేంటి అంటే కాక్రోచ్ జనతా పార్టీ. ఇదేంటి బీజేపీ జనతా పార్టీ విన్నాం కానీ కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి అంటే ఎస్, కొత్తగా పుట్టుకొచ్చిన పొలిటికల్ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. సోషల్ మీడియా వేదికగా వర్చువల్ గా ఈ పార్టీ లేవనెత్తుతున్నటువంటి విప్లవం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. కేవలం ఇండియన్సే కాదు, అక్రాస్ ది వరల్డ్ అందరూ కూడా ఏంటిది ఏం జరుగుతోంది అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీని అభిజిత్ దీప్కే అనేటువంటి ఒక వ్యక్తి స్థాపించారు. ఆయన ఈ పార్టీని ఎందుకు స్థాపించారు, ఇవన్నీ విషయాలు నిన్న సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అయిపోయినాయి. కాకపోతే కొంచెం నేపథ్యం చెప్పుకొని అసలు విషయానికి వచ్చేద్దామంట. ఎందుకు ఆయన ప్రారంభించారంటే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకానొక సందర్భంలో ఈ దేశ యువత గురించి చాలా కఠినంగా చేసినటువంటి వ్యాఖ్యల ఫలితమే ఇవాళ యూత్లో వెల్లువెత్తుతున్నటువంటి అసహనం. ఆయన ఏమన్నారు, నిరుద్యోగులైనటువంటి కొంతమంది యువకులు తమకు ఉద్యోగం దొరక్క వారు బొద్దింకల్లాగా పారాసైట్లలాగా పడి వ్యవస్థపై పడి బొద్దింకల్లాగా దాడి చేస్తూ ఉన్నారు అనగానే అభిజిత్ దీప్కేకు ఎక్కడో మండింది. అతను ఎస్, మేము బొద్దింకలమే, కాకపోతే బొద్దింకలన్నీ కలిస్తే ఏమవుతాయి ఫ్రెండ్స్ అని సోషల్ మీడియాగా చేసినటువంటి ఒకే ఒక ట్వీట్ వేల లక్షల కోట్ల మంది యూత్నన్నింటినీ కూడా మూకుమ్మడిగా ఒక తాటిపై ఇచ్చారు. వాళ్ళు పబ్లిక్గా కలవకపోవచ్చు, పబ్లిక్గా వాళ్ళు మాస్గా కలవకపోవచ్చు, బట్ వర్చువల్గా అందరూ కూడా ఏకకంఠంతోన ఈ వ్యాఖ్యలపైన తిరగబడ్డారు. ఒకే ఒక మాటతో, ఒకే ఒక వ్యాఖ్యతో మొత్తం యూత్ అంతా తిరగబడుతోంది అంటే అది ఫేక్ అనుకుందామా, అది కావలసిగా చేసింది అనుకున్నామా, దీని వెనుక ఏదో దురుద్దేశం ఉంది అని అనుకున్నామా, పొలిటికల్ డ్రామా అందామా? సాధారణంగా అయితే మనం అనలేం, కానీ కేంద్ర ప్రభుత్వం అలాగే భావించింది. అందుకోసమే మిలియన్ వ్యూస్లో వెళుతున్నటువంటి ఇన్స్టా పేజీని చూసి అభిజిత్ ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ 18 మిలియన్ వ్యూస్ దాటినటువంటి ఆ మూమెంట్ చూసి వాళ్ళు కాస్త కంగారు పడ్డారేమో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అఫీషియల్ పేజీని మించి వెళ్ళిపోయింది చూసి కంగారు పడ్డారేమో. ఈ ఎక్స్ పేజీని గురువారం నాడు డిలీట్ చేశారు. లక్షల్లో వచ్చి చేరినటువంటి ఫాలోయర్స్ ఉన్నటువంటి ఆ పేజీని డిలీట్ చేశారు. నిజంగంటే కూడా ఈ పార్టీ ప్రకంపనం పుట్టించింది. నిజంగా రియల్గా ఈ పార్టీ మళ్ళీ పుట్టుకొస్తుందా, రాజకీయ యుద్ధంలోనూ నిలబడుతుందా, పొలిటికల్ గేమ్ ఆడగలదా? ఇప్పటికే వేళ్ళూనుకుపోయినటువంటి ఈ వ్యవస్థలోన కొత్త రక్తం కోసం, కొత్త వ్యవస్థ కోసం తిరుగుబాటు చేయగల శక్తి, సహనం, దమ్ము నిజంగా యూత్కు ఉందా అని మీరు ప్రశ్నిస్తే ఇప్పుడిప్పుడే సమాధానాలు దొరకపోవచ్చు. కానీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం అందరూ గుర్తించి తీరాల్సిన సందర్భాన్ని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా తీసుకొచ్చి నిలబెట్టారు. ఇవాళ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడే కాదు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చున్నా, ఆఫీస్లో కూర్చున్నా, బయటికి వెళ్తున్నా తమ మొబైల్ వాచ్ చేస్తూ ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటి, ఇదేంటిది కొత్తగా వచ్చింది అని వాళ్ళన్నా అనుకుని ఉంటారు, చర్చించకపోయినా కూడా. ఈ విషయం చాలు, ఇంత మాత్రం కదలిక చాలు ప్రభుత్వంలోన కంగారు పుట్టించడానికి అని మనం అనుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఎక్స్ పేజీని ఎందుకు డిలీట్ చేయాలంటే ప్రభుత్వం చెప్తున్న కారణాలు చాలా ఉన్నాయి. మీకు ఉదాహరణతో సహా చూపిస్తాను చూడండి. కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ చెప్తున్నది చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే విదేశీ శక్తులు, విదేశీ నుంచి ఫాలోయర్స్ వచ్చారు, ఫేక్ అకౌంట్స్, బోట్ అకౌంట్స్ వచ్చి పడ్డాయి. మీరు చూడండి, ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్టా డయాగ్రామ్లోన దాదాపు 49% పాకిస్తాన్లు ఇందులో ఫాలో అయ్యారు. ఈ పేజీని 49% పాకిస్తానులు ఫాలో అయ్యారు. పాకిస్తాన్ 49%, యుఎస్ఏ 14%, బంగ్లాదేశ్ 14%, ఇండియా ఆశ్చర్యకరంగా కేవలం 9% మాత్రమే. అందుకోసమే ఈ పేజీని మనం డిలీట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ మొదలైన వ్యతిరేక శక్తులు ఇండియా పైన కుట్ర పన్నుతున్నాయి. ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి పన్నుతున్న ఈ విదేశీ కుట్రను మేము ఛేదించాం అని
కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఫ్రెండ్స్, ఇది నిజంగా వాస్తవమా? ఇలా జరుగుతుందా అంటే ఏమో చెప్పలేమని అనేవాళ్ళే చాలామంది ఉంటారు. ఒక రకంగా ఈ డయాగ్రామ్ చూస్తే మనకే అనుమానం వస్తుంది. నిజమా? ఇలా జరుగుతుందా? పాకిస్తానీలు దాదాపు 49% మంది ఇందులో ఫాలో అయ్యారా అంటే ఇది నిజంగా కుట్రనే కదా అని మనం అందరం కంగారు పడిపోతాం ఖచ్చితంగా. అభిజిత్ దీప్తే దీనికి ప్రతిస్పందించారు. ఈ వ్యవహారాన్ని నేను ముందుగానే ఊహించా. ఈ పేజీ డిలీట్ అయిపోతుందని నాకు తెలుసు బ్రదర్. అందుకోసమే వెరీ నెక్స్ట్ మూమెంట్ ఇంకొక పేజీ నేను స్టార్ట్ చేశాను. కొత్త ఫాలోయర్స్ వచ్చేసారు. అరే, నిరుద్యోగులు యువకులు నీట్ పరీక్ష లీక్ అయిపోతే 20 లక్షల మంది ఆశావహులు వీధిన పడుతూ ఉంటే దాన్ని చూసి చలించకుండా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు జస్ట్ పోస్ట్పోన్ చేసేసి మళ్ళీ వాళ్ళపైనే ఉల్టాగా మాట్లాడుతూ ఇది నిజమైన మూమెంట్ కాదు, ఇది ఫేక్ మూమెంటు, విదేశీ శక్తులు కలిశాయి, ప్రభుత్వాన్ని కూలదోస్తున్నాయి అని తెగ కంగారు పడిపోతుంటే ఎవరికైనా కాస్త జాలి అనిపిస్తుంది. అసలు కేంద్రం ఈ తప్పు చేయకుండా ఉండింటే బాగుండేదేమని నాలాంటి వాళ్ళకైతే అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా మూమెంట్ వచ్చే ఉంటే అది ఎవరు ఆపలేరు, అదైతే వాస్తవం. నిజంగా మూమెంట్ వస్తే, నిజంగా ఈ జెంజీలోన అన్రెస్ట్ అనేది వస్తే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. యూత్లోన అసహనం వస్తే ఆపలేమని మనకు ఇప్పుడు కాదు, 2013-2012లోనే యూత్ నిరూపించారు. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే UPA 2 ప్రభుత్వం ఉన్నప్పుడు 2012లోన మనకు నిర్భయ ఘటన జరిగింది. ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ ఘటన దేశాన్ని అట్టుడికించేసింది. ప్రభుత్వం అప్పుడు కేంద్రం ఉదాసీనంగా ఉందో లేదా చూద్దాంలే అన్ని కేసులు లాంటి ఈ కేసు అనుకున్నా కూడా యూత్ మొత్తం కూడా జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ వీధుల్లోన చీమల దండులాగా వచ్చేసింది. అంటే వాళ్ళు రావడానికి ఏ రాజకీయ నాయకుడు పిలుపు ఇవ్వలేదండి. మీరు గమనించండి, ఏ రాజకీయ నాయకుడు పిలుపు ఇవ్వలేదు. కేవలం వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, ఆ తర్వాత మొబైల్ ఫోన్లోను ఒకరికొకరు ఇచ్చుకున్న సందేశాలను చూసి, వర్తమానాలను చూసి చెలించిపోయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతగా కదలి వచ్చారు, నిరసన వ్యక్తం చేశారు, ఢిల్లీ నడి రోడ్డు పైన బైఠాయించారు. ఏమైంది? చివరికి ఆ సర్కారు ఊడిపోయింది. మళ్ళీ ఇది కూడా మనం ఫేక్ అనుకుందామా? చెప్పండి. మళ్ళీ ఒకవేళ ఇది ఫేక్ అయితే అది కూడా ఫేక్ కావాలి కదా. మూమెంట్స్ ఎప్పుడు కూడా ఫేక్ కావండి, అది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కూడా మూమెంట్ ఏర్పడింది, ఒక చిన్న కదలిక ఏర్పడింది. ఒకతను ఒక పార్టీ పెట్టాడు, కాక్రోచ్ జనతా పార్టీ అని. వినడానికి చాలా వింతగా అనిపిస్తుంది. అవును, నేను బొద్దింకనే అని యూత్ అందరూ అనుకునే స్థాయికి తీసుకొచ్చారు. బొద్దింక అంటే అది ఆషామాషి కాదు. బొద్దింకలన్నీ కలిస్తే తిరగబడితే సర్కారు కూలిపోవడం గ్యారంటీ అని ఆయన పరోక్షంగా హెచ్చరించడానికి ఈ వేదిక తీసుకున్నారేమో ఎవరికి తెలుసు. పైగా నిన్ననే మనకు చెప్పారు ఏంటి, బంగ్లాదేశ్ లాగాను మరో దేశం లాగాను హింసాత్మక ఘటనలు జరగవు అని చెప్తున్నా కూడా సర్కారు ఎందుకు ఇంత కంగారు పడిపోయిందో చాలామందికి అర్థం కావట్లేదు. కేవలం ఆ పేజీని తొలగించడం అనేటువంటిది ఒక తప్పు కిందనే మనం భావించాలి. వదిలేస్తే పోయేది ఎంతవరకు పోతుంది? నిజంగా కేంద్రం మంచి చేసి ఉంటే, నిజంగా కేంద్రం బాధ్యతాయుతంగా ఉంటే, నిజంగా కేంద్రం వ్యవహార శైలి ఖచ్చితంగా ఉందని అది భావిస్తే 3 సార్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంగా ఎన్డీఏ సర్కారు అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తుందనే కదా మనం భారతీయులందరం కూడా ముచ్చటగా 3వ సారి కూడా నరేంద్ర మోడీని ప్రధానిగా మనం గెలిపించాం. ఎన్డీఏ సర్కారులో మనం ఉంటున్నాం. ఇవేవి అబద్ధాలు కావు కదా. మరి ఉన్నట్టుండి ఎందుకు భుజాలు తడుముకోవాల్సి వచ్చింది అంటే బహుశా ప్రభుత్వ వ్యతిరేకత అని భయపడి ఉండొచ్చు, యాంటీ ఇన్కంబెన్సీ అని భయపడి ఉండొచ్చు, నిజంగా అక్కడ ఏదైనా లోపం జరిగిందా అని భయపడి ఉండొచ్చు. నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడం అనేటువంటిది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఘటనగా మనమందరం భావించాలి. చాలామంది ఈజీగా తీసుకుంటున్నారు. మీరు గమనించండి, మెడికల్ చదవాలని, డాక్టర్లు కావాలని లక్షలాది మంది యువత, లక్షలాది మంది చిన్న విద్యార్థులు వాళ్ళ కళలను, వాళ్ళ ఆశలను సాధన చేసి రేయింబవళ్ళు కష్టపడి వాళ్ళు పరీక్ష రాస్తే చాలా సింపుల్గా క్వశ్చన్ పేపర్ అవుట్ అయిపోయింది కాబట్టి మనం పోస్ట్పోన్ చేస్తున్నాం. సరే, చర్యలు తీసుకుంటాం, వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, వీళ్ళపైన చర్యలు తీసుకుంటాం. చూస్తుంటే ఎవరు క్వశ్చన్ పేపర్ లీక్ చేశారు? సాక్షాత్ ప్రశ్నపత్ర రచనలో పాల్గొన్నటువంటి వాళ్ళే కీలకమైన వ్యక్తులే
క్వశ్చన్స్ లీక్ చేస్తున్నట్టు కనిపిస్తే మళ్ళీ వ్యవస్థలో లోపం ఉన్నట్టే కదండి. ఇవన్నీ ఘటనలు కూడా ఇవే కావచ్చు. నిరుద్యోగ యువత కావచ్చు. ఈరోజు యూత్ నిరుద్యోగంతో చాలా సఫర్ అయిపోతుంది. ధరలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావం మన దేశం పైన విరుచుకుపడిపోతుంది. మనలో స్వశక్తి లోపిస్తోందా, మనం పరాధీనమైపోతున్నామా అనేటువంటి ఒక ఆత్మ న్యూనతా భావం ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్న సందర్భంలో ఈ పార్టీ పుట్టుకొచ్చింది. కాబట్టి అందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది, అరే నిజమే కదా ఇది, ఈ అబ్బాయి చెప్తున్నది నిజమే కదా, ఈ వ్యక్తి చెప్తున్నది నిజమే కదా. ఆ ప్రతి ఒక్క మాటలో కూడా యూత్ తనను తాను రిప్రజెంట్ చేసుకొనిందో ఏమో, వీ డోంట్ నో. అందుకోసమే ఒక మూమెంట్ లాగా పొంగుకొచ్చిందని మనం ఎందుకు అనుకోకూడదు? పోని ఒక మూమెంట్ వచ్చింది అనుకుందాం, ఇప్పటికిప్పుడు ఏం మునిగిపోతుంది? సర్కార్కు వచ్చినటువంటి నష్టం ఏంటి? తనంతట తాను కాస్త గంభీరంగా ఉండింటే ఈ సమస్య బహుశా 2 రోజులు 3 రోజులు ఉండేది. నిజంగా ఇందులో పస ఉంటే ఎన్నికల దాకా కూడా వెళుతుంది. అది రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంటుంది. ఏం భారతదేశంలోనూ కొత్త రాజకీయ పార్టీలు రావద్దా? అలా ఏమైనా రూల్ ఉందా? మనది ప్రజాస్వామ్యం కదా, ఎన్ని పార్టీలు రావట్లేదు. అంతేందుకు తెలంగాణలోన మనం ఉదాహరణకు తీసుకుంటే కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ని పార్టీ పెట్టలేదా? ఆ పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించుకోలేదా? ప్రతి ఒక్కరికి కూడా ఆ హక్కు ఉంది, ఆ అధికారం ఉంది. కొత్త పార్టీ పెట్టుకోవచ్చు. అదేం నేరం కాదు, ద్రోహం కాదు, జాతి ద్రోహం అంతకన్నా కాదు. మరి ఎందుకు అలా భయపడ్డారు? ఇప్పటికీ అర్థం కాని అంశం. ఇంతకు ఈ కాక్రోచ్ పార్టీ ఏంటి అంటే, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో చాలా అంటే ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడంలోన సక్సెస్ అయ్యారు. మొట్టమొదట సర్వోన్నత న్యాయస్థాన చీఫ్ జస్టిస్లకు, ప్రధాన న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ కానీ గవర్నర్ పోస్టులు కానీ ఇవ్వద్దండి. మొట్టమొదట మేము వస్తే అది బ్యాన్ చేస్తాము. ఎందుకంటే ఆల్రెడీ ఒక పోస్టులోన, ఒక ఎంప్లాయ్మెంట్లోన ఎంజాయ్ చేసి ఒక స్థాయి దాకా వెళ్ళిపోయిన వాళ్లకు మరొక అవకాశం ఎందుకు ఇవ్వాలి? కొత్త వారికి కదా మనం ఇవ్వాల్సింది. మనం ఆ పోస్టులు ఇస్తామని చెప్పినందుకు, అలా ఇచ్చే అవకాశం ఉందని వాళ్ళు భావించినందుకు న్యాయం దారి తప్పి ప్రమాదం లేదా అని వాళ్ళు పరోక్షంగా ప్రశ్నించారు. దట్ ఈస్ నెంబర్ 1 పాయింట్. నెంబర్ 1 పాయింట్, వాళ్ళు ఏకంగా చీఫ్ జస్టిస్ పైన, ఎందుకు చీఫ్ జస్టిస్ పైన వాళ్ళు విరుచుకుపడాల్సి వచ్చింది అంటే కారణం లేకపోలేదు. ఈ చీఫ్ జస్టిస్ చేసినటువంటి ఒకానొక కామెంట్ మూలంగానే ఈ పార్టీ పుట్టుకొచ్చింది. కాబట్టి ఆ కామెంట్ చేశారు. నెంబర్ 2 ఏంటి అంటే, సర్ అంటే విస్తృత పరిశీలనలోన దొంగ ఓట్లు, వలస వచ్చిన ఓట్లు, వీటన్నిటినీ తొలగించింది ఎలక్షన్ కమిషన్. ఇది చాలా వివాదాస్పదంగా మారింది. అంటే ఏదైతే వివాదాస్పదంగా మారిందో ఆ అంశాలనే వాళ్ళు తమ మేనిఫెస్టోలోగా పెట్టారు. మేనిఫెస్టోలో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఎక్కడ ఫ్రీబీస్ లేవు. ఎక్కడ కూడా మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, 8 గ్రాముల బంగారు ఇస్తాం, 2500 రూపాయలు ఇస్తాం, మీకు 15,000 ఇస్తాం, మీకు 10,000 ఇస్తాం, ఇలా ఒక్క మాట కూడా ఈ మేనిఫెస్టోలో లేకపోవడం అనేది మీరు గమనించండి. ఇది సంప్రదాయ పార్టీ కంటే కూడా భిన్నంగా వాళ్ళు ఆలోచించారు. ఆ పార్టీ అవతరిస్తుందా, వస్తుందా, ఇది బతికేదా, బట్ట కట్టేదా అని చాలామంది కామెంట్లు చేయొచ్చు. ఎస్, అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఏదో ఆవేశంతో కుర్రాళ్ళు ఒక మాట మాట్లాడుకున్నారు అని అనుకోవచ్చు. బట్ ఒకవేళ నిజంగా అదే మాట అనుకుంటే కనుక ఎక్స్ పేజీని ఎందుకు తొలగించాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు కంగారు పడాలి అనవసరంగా? ఇది కదా ఇప్పుడు చెలరేగుతున్నటువంటి ప్రశ్న. అంటే ఏంటి, మనం భయపడ్డట్టు కనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా రెచ్చిపోతారు. యూత్ నిజంగా రెచ్చిపోతుంది. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీకి దక్కిన మొట్టమొదటి విజయంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఏంటి, ఎక్స్ పేజీని తొలగించారు, వెంటనే ఇంకో పేజీ పెట్టుకున్నారు. ఏంటి, ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలోన, ఈ సోషల్ మీడియా యుగంలోన ఈ జంజీ వాళ్లకు ఇది అసాధ్యమేనా? వాళ్ళు బయట కాస్త బలహీనులుగా కనిపించవచ్చేమో కానీ జంజీ యువత సోషల్ మీడియాలోన దే ఆర్ మోస్ట్ పవర్ఫుల్. దే లవ్ మీమ్స్. కేవలం మీమ్గా, వ్యంగ్యంగా, రాజకీయ అస్త్రంగా కాక్రోచ్ జనతా పార్టీని వాళ్ళు ప్రజెంట్ చేయగలిగారంటే దట్ ఈస్ దేర్ వర్చువల్ పవర్. దాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించక తప్పదు. సో ఓటును తొలగిస్తే, అన్యాయంగా ఒక ఓటును తొలగిస్తే చీఫ్ ఎలక్షన్ కమిషన్ను వెంటనే చర్యలు తీసుకోవాలని వాళ్ళు చెప్పారు. కఠినంగా శిక్షించాలని చెప్పారు. ఆ తర్వాత ఇదొకటి కొంచెం ఆలోచించాలి. మహిళా రిజర్వేషన్ బిల్ ఇప్పటికే 50%, అదే సరిగ్గా సక్రమంగా రావట్లేదు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, ఏవేవో కలిపి మీరు ఇది ఇచ్చారని ఆ బిల్లును చట్టబద్ధంగా తీసుకురావడానికి అడ్డుకి పెట్టి, మోకాలు అడ్డం పెట్టిందే ఈ కాంగ్రెస్ ఇండియా కూటమి. అది ఒక డిఫరెంట్ స్టోరీ. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే 50 కాదు 55%, 50% దిక్కు దివాణం లేకుండా ఉంటే దీన్ని 55% పెంచాలి అన్నారు. మళ్ళీ యూత్
వాళ్ళ ఆశలు వాళ్ళ ఆకాంక్షలు ఎలా ఉంటాయో వీ డోంట్ నో. ఆ తర్వాత ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే అంబానీ అదానీ లాంటి కార్పొరేట్ శక్తులు ప్రారంభించిన మీడియా హౌసుల లైసెన్సులు మేము రాగానే వెంటనే రద్దు చేసేస్తాము. మీడియా ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, అప్పుడే అది స్వతంత్రంగా తన భావాన్ని వ్యక్తం చేయగలదు అని యూత్ అనుకుంటూ ఉండడం నిజంగా కూడా వెల్కమింగ్ ఫ్యాక్టర్గా మనం చెప్పొచ్చు. ఆ తర్వాత చివరిగా ఏంటంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ ప్రజాప్రతినిధులు ఒక పార్టీ తరఫున గెలిచి డబ్బుకు ఆశపడో ఇంకొకటో వాళ్ళు చెప్పేది ఏంటి, నియోజకవర్గ అభివృద్ధి కోసమని అందమైన అబద్ధం చెప్తారు. ఆ అబద్ధాలు చెప్పి జంపింగ్ జిరానీలు అయిపోయి వేరే పార్టీలోకి జంప్ అయిపోయి ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరపరిస్తే అటువంటి వాళ్ళపైన కఠినంగా శిక్షించి 20 ఏళ్ల పాటు వాళ్ళను బాయ్కాట్ చేయాలి, బహిష్కరించాలి. ఇవి 5 పాయింట్లు వాళ్ళు రాసుకున్నటువంటిది. ఇందులో నా అన్యాయం ఏముంది, అక్రమం ఏముంది, ఇందులో దేశ ద్రోహం ఏముంది చెప్పండి మీరు. ఇవన్నీ కూడా అమలు చేయాల్సినవే కదా. ఇవేవి ఏ పార్టీ కూడా అమలు చేయనటువంటి అంశాలే కదా. ఏ పార్టీ అయినా ఇందులో ఉన్నటువంటి ఒక్క అంశాన్నైనా ఖచ్చితంగా అమలు చేసిందని చెప్పండి. నో. ఎవరి రాజకీయాలు వారివి, ఎవరి పార్టీ వారిది, ఎవరి అధికారం వారిది. దేశం గురించి కానీ లేకుంటే వ్యవస్థ గురించి కానీ నిజంగా ఆలోచించేటువంటి రాజకీయ పార్టీలు ఏవీ లేవు, గుండు సున్నా. కాబట్టే ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ రావాల్సి వచ్చింది. ఇంత చేసి ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇంత పర్సంటేజ్ ఇవన్నీ చెప్పారు కదా. అభిజిత్ సింగ్ ఏం చెప్పారంటే, ఇంత అన్యాయంగా ఇంత తప్పుడు విషయాన్ని బయట ప్రచారం చేస్తారా? నా ఎక్స్ అకౌంట్ నుంచి రియల్ షేరింగ్ ఏదుందో ఇవాళ నేను మీకు చెప్తానని చెప్పారు. ఆయన ప్రకారం ఏంటంటే ఇండియా యూత్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎంతమంది అంటే 97% ఇండియన్స్ ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు ఫాలో అవుతున్నారన్నారో అది రాంగ్. ఈ టోటల్ మొత్తం కూడా రాంగ్ అని ఆయన అభిజిత్ దీప్కే చెప్తున్నారు. చెప్తూ కొత్తగా ఆయన ఏం చెప్పారు, 97% ఇండియన్స్ ఫాలో అవుతున్నారు. ఆ తర్వాత యుఎస్ వచ్చి 1%, యూకే 1%, కెనడా వచ్చి 0.06, ఆ తర్వాత యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళది వచ్చి 0.6. ఇది ఆయన ఇచ్చినటువంటి వాస్తవ ఫిగర్. ఇక్కడ అంటే వాస్తవమని ఆయన అంటున్నారు. సో ఒకవైపు ప్రచారంలో ఉన్నది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళే దాదాపు 49% ఫాలో అవుతున్నారు అంటే కాదు, ఇట్ ఈస్ రాంగ్. 97% ఇండియన్సే ఫాలో అవుతున్నారు అంటూ ఆయన ఒక మాట అన్నారు. 97% మంది ఇండియన్స్ ఫాలో అవుతుంటే వాళ్ళందరినీ కూడా విదేశీయులు చేస్తున్నారా మీ సొంతం కోసం, మీ స్వార్థం కోసం అని ఆయన కామెంట్ కూడా చేశారు. మళ్ళీ ఇది కరెక్టా అది కరెక్టా అంటే తేల్చాల్సింది మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే. ఎందుకంటే ఆ పేజీ తొలగించింది కేంద్రం కాబట్టి లెట్ ఇట్ డిసైడ్, లెట్ ఇట్ డిక్లేర్, లెట్ ఇట్ అబ్జర్వ్. అది పరీక్షించని, అది ఇన్వెస్ట్ చేయని, ఏది నిజమో ఏది అబద్ధమో అది తేల్చి చెప్పాలి. తేల్చి చెప్పకపోతే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇదే నిజమని అనుకుంటారు. ఇదే నిజమని అనుకుంటే మళ్ళీ కేంద్రానికి అది దెబ్బ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించాలి, సెంట్రల్ ఆలోచించాలి, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే అది డైరెక్ట్గా తమ పైన చేస్తున్నటువంటి దాడిగా, కుట్రగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి దే షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళే నిజాలు నిగ్గు తేల్చాలి. ఇప్పటికే అంటున్నారు అభిజిత్ దీప్తే ఆయన యూఎస్లో కూర్చున్నాడు, యూఎస్లో కూర్చొని ఈ కథను మొత్తం నడుపుతున్నాడు. ఇండియాలో ఉన్నటువంటి యూత్ను రెచ్చగొట్టడానికి ఆయన ఇండియాలో ఉన్నాడా? లేదు, యూఎస్లో ఉన్నాడు. ఆయన చేస్తున్నదంతా కూడా ఫేక్ ఉద్యమం అని అంటున్నారు. ఆల్రెడీ కామెంట్లు వస్తున్నాయి. ఇవన్నీ నిగ్గు తేల్చనివ్వండి. కానీ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇదే యూత్ ఈ కాక్రోచ్ ఉద్యమానికి ఆకర్షితులై వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు. వర్చువల్గా కాదు, రియల్గా. అంటే ఏంటి, యూత్ ఎవరు కూడా ఫేక్ కాదు. వాళ్ళందరూ కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి అట్రాక్ట్ అయిన మాట నిజం, వాళ్ళు ముందుకొచ్చిన మాట నిజం, వాళ్ళు ఫాలో అయిన మాట నిజం. వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళ రోడ్లపైకి కూడా వచ్చి చెత్తను ఊడుస్తున్నారు. చెత్తనే కాదు, ఇండియాలో ఉన్నటువంటి వ్యవస్థలో పేరుకున్నటువంటి చెత్తను కూడా ఊడ్చిపడేస్తామని వాళ్ళు పరోక్షంగా ప్రత్యక్షంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి యూత్ ఆగ్రహిస్తే, యువ కెరటం విరుచుకుపడితే ఎవరైనా తుడిచిపెట్టుకోక తప్పదండి. ఇది వాస్తవం. 2014లో 2013లోన మనకు నిరూపితమైంది.
మనకు అన్నా హజారే లాంటి ఒక సామాజికవేత్త, సామాజిక సంస్కర్త అవినీతికి వ్యతిరేకంగా అతన్ని చేపట్టినటువంటి ఉద్యమం కూడా ఖచ్చితంగా సక్సెస్ అయింది కాబట్టి మనకు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటిది వచ్చింది. సరే, తర్వాత ఆ పార్టీ ఏమైంది, ఆ పార్టీ ఎలా పోయింది, అది రాజకీయ రంగు పులుకున్న తర్వాత దాని బతుకు ఎంత దూరం వెళ్ళింది అనేటువంటిది ఇట్స్ ఏ డిఫరెంట్ డిబేట్. ఇప్పుడు కూడా యూత్ అభిజిత్ దీప్తేను పూర్తిగా నమ్ముతున్నారా అంటే పూర్తిగా నమ్మట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు, దయచేసి మీరు మరో రాఘవ్ చెద్దా కాగండి ప్లీజ్. ఎందుకంటే మీరు ఒక పార్టీలో ఉండి అతను జాతికి సంబంధించి, సమాజానికి సంబంధించి ఎన్నో నినాదాలు చేస్తూ చిన్న చిన్న సమస్యల గురించి కూడా చాలా అనర్గళంగా మాట్లాడుతూ ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేసి బీజేపీకి వెళ్ళిపోయారు. బీజేపీకి వెళ్ళిపోవడం తప్పు కాదు, ఆయన ఇష్టం, ఆయన ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు. కానీ ఆయన నిబద్ధత ఏంటి, ఆయన ఏం నిరూపించదలుచుకున్నారు, ఆయన ఏం చేయదలుచుకున్నారు, దట్ ఈస్ మోస్ట్ వ్యాలిడ్ పాయింట్. సో ఇదండి కాక్రోచ్ జనతా పార్టీ కథా కమామిష్. చూద్దామంట, ఆ పేజీ కొత్తగా పేజీ పెట్టారు, మళ్ళీ ఆ పేజీని కూడా తీసేస్తారా లేదా ఈసారి రియల్ గా యూత్ మాట్లాడుతుందా, ఏం జరుగుతుందో అనేది మనం పొలిటికల్ తెరపైన చూడాలి. దట్స్ ఆల్.